శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 16వ సర్గము. హేమంత ఋతు వర్ణనము. రామలక్ష్మణులు భరతుని ఉదాత్తతను గుర్తునకు తెచ్చుకొనుట. మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పంచవటియందు నివసిస్తూ ఉండగా ఇంతలో శరదృతువు వెళ్ళిపోయింది. సకల ప్రాణులకును ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించింది. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరి నదికి బయలుదేరాడు. అప్పుడు సీతాదేవియు ఆయన్ను అనుసరించింది. వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలశాన్ని చేతబట్టుకుని వారి వెంట నడుస్తూ అన్నతోటి ఇలా అంటున్నాడు. ఓ ప్రియభాషి అన్న, నీకు ఎంతో ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇళ్లకు చేరుతూ ఉంటుంది. ప్రజల ముఖాల్లో సంతోషము వెల్లువిరుస్తూ ఉంటుంది. కావున ఈ హేమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చడి శుభప్రద కాలము. ఈ ఋతువునందు పొలములన్నీ కూడా పైరు పంటలతో కళకళలాడుతూ ఉంటాయి. మంచు పడుచుండటిచే జనుల శరీరములు చలికి తట్టుకోలేకుండా ఉంటాయి. నీళ్లు మిక్కిలి చల్లబడి ఉండును కాబట్టి అవి స్నానపానములకు అనువుగా ఉండవు. అగ్ని నెగళ్ల మంటలు సుఖకరంగా ఉంటాయి. సత్పురుషులు ఈ ఋతువునందు కొత్త పంటలను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుటకై హోమకార్యములను ఆచరించి వారిని పూజించి పాపరహితులవుతారు. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ కూడా ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరిన వారే సంతోషంగా ఉంటారు. యుద్ధమున జయేచ్ఛగల రాజులు జైత్రయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణ దిశయందు ప్రసరింపజేస్తూ ఉండగా సూర్యకిరణములు నిటారుగా దక్షిణ దిశ ప్రాంతమున పడుచుండగా ఉత్తర దిశ తిలకము లేని స్త్రీ వలె నిస్తేజమై వెలవెలబోతూ ఉంటుంది. దక్షిణాయనమునందు హేమంతకాలమున సూర్యుడు దూరమగుట వలన ప్రకృతి సహజముగా హిమవత్ పర్వతమునందు మంచు గడ్డగడుతుంది. అందువలన ఆ పర్వతమునకు హిమాలయము అనే పేరు సార్థకమయ్యింది. ఈ ఋతువునందు పగటివేళ మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల యొక్క స్పర్శ సుఖకరంగా ఉండి జనసంచారములకు అనువుగా ఉంటుంది. నీడలు నీళ్లు జనులకు బాధాకరములుగా ఉంటాయి. ఈ కాలమున పగటి వేళల్లో సూర్యకిరణముల వేడి తగ్గి ఉంటుంది. మంచు దట్టముగా పడుతూ ఉంటుంది. జనులు తట్టుకోలేనంతగా చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. అరణ్యములలోని వన్యప్రాణులు మంచు దెబ్బకు తట్టుకోలేక బయట సంచరించవు. అందువలన అరణ్యములన్నీనూ కూడా శూన్యములై ఉంటాయి. ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆశ్చాదనములను లేని మేడల పైభాగములయందు పడుకోవటం మానివేస్తారు. పుష్యమాస రాత్రులలో ప్రదేశములన్నీను మంచుచే ఆవరించబడి ఉండును. విపరీతమైన చలిగాలులు వీస్తూ ఉండును. రాత్రి సమయములు దీర్ఘములగును. పొగ మంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుట చేతను సూర్యకిరణకాంతులు దానిపై పడకుండుట వలనను చంద్రుడు నిశ్వాసములచే మలినమైన అద్దము వలె తేజోరహితుడై ఉండును. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమి నాడు సైతము అది ప్రకాశించుట లేదు. ఎండవేడికి వన్నె తగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది. పడమటి గాలులు సహజముగానే చల్లగా ఉండును. ఈ ఋతువునందలి ప్రాతకాలములయందు మంచు తాకిడి తోడగుట వలన వాటి చల్లదనము రెట్టింపవుచుండును. ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగ మంచుచే కప్పబడి ఉండును. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలరవములచే శోభిల్లుచుండును. బాగుగా పంటకు వచ్చిన వైరుపైర్లు పూర్తిగా ధాన్యంతో నిండి బంగారం వలె పసుపు వన్నె కలిగి ఉన్నవి. ఖర్జూర పుష్పముల ఆకృతిలోనున్న ఆ వరి కంకులు ధాన్యం యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి. సూర్యుడు ఉదయించి పైకి వస్తూ తన కిరణములను అంతటను ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అయినను దట్టమైన పొగమంచు అలముకొని ఉండుటచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించుట లేదు. అందువలన సూర్యుడు చంద్రుని వలె చల్లగా భాసిల్లుచున్నాడు. ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో కూడిన పసుపు వన్నెలు కలిగి
పృథ్వీపై విలసిల్లుచున్నది. ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనబడుటలేదు, కానీ మధ్యాహ్న సమయమున అది కొంత సుఖస్పర్శను ఇస్తూ ఉన్నది. ఈ వనభూమి ఎందలి పచ్చిక బయళ్ళన్నీయు మంచు పడుటచే కొద్దిగా తడిసి ఉన్నవి. ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచుండుటచే ఆ నేల ముత్యముల మెలమెలలతో మిగుల కనువిందు గావించుచున్నది. మిగుల దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖభావనతో స్పృశించి ఆ జలముల చల్లదనమునకు తట్టుకోలేక తన తొండమును వెనుకకు తీసుకొనుచున్నది. నీటి సమీపమున ఉన్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికివారి వలె నీట మునుగుటకు భయపడుతూ ఉన్నాయి. రాత్రి వేళల్లో మంచు చేతను చీకటి చేతను కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరించబడిన పూలు లేని వనవృక్షములు నిద్రించుచున్నట్లు కనబడుచున్నవి. ఇప్పుడు నదీ జలములు పొగమంచుచే కప్పబడి కనబడుటలేదు, కానీ అందలి బెగ్గురు పిట్టెల జలపక్షుల మధుర ధ్వనుల చేతను మంచు చేతడిసి ఉన్న ఇసుక తిన్నెల వలనను నదుల ఉనికి తెలియవచ్చుచున్నది. నిరంతరము మంచు పడుచుండుట వలనను సూర్యకిరణముల మాంద్యము చేతను మిగుల చల్లగా నుండుటచే జలములు పర్వత శిఖరముల నుండి జారినను విషము వలె త్రాగుటకు యోగ్యములుగా లేవు. మంచు దెబ్బకు పద్మములన్నీను వాడిపోయినవి. వాటి అందలి కేసరములను కర్ణికలను శిథిలములైనవి. వాటి కాడలు మాత్రమే మిగిలి ఉన్నవి. కావున సరస్సులు శోభావిహీనములై ఉన్నవి. ఈ హేమంత ఋతువునందు పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీ అందుగల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేస్తూ ఉన్నాడు. అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములగు సకల భోగములను విడిచి రాజ్యాధికారమును శ్రీరాముని పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫలములను ఆహారంగా తింటూ మిగుల చల్లని కటిక నేలపై శయనిస్తూ ఉన్నాడు. అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో కూడి స్నానమాచరించుటకై సరయూ నదికి వెళుతూ ఉండును. అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు, సుకుమారుడు, ఇప్పుడును సుఖములను అనుభవింపదగినవాడు. అట్టి భరతుడు ఈ అపరరాత్రులయందు సరయూ నదీ జలములలో ఎట్లు స్నానం చేయగలడు? భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు, శ్యామవర్ణమువాడు, సన్నని నడుము గలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రు సంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అట్టి భరతుడు వివిధ భోగములను విడిచి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాడు. మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసముననున్న నిన్ను అనుసరిస్తూ తాపస ధర్మములను పాటిస్తూ ఉన్నాడు. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరిస్తారు అను లోకోక్తి మిథ్యయని అతడు రుజువు చేశాడు. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయిన ధర్మనిరతుడైన భరతునకు తల్లి అయిన కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లయినది? తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందిస్తూ ఇలా పలుకగా అందులకు తప్పుబడుతూ శ్రీరాముడు అతనితోటి ఇలా అంటున్నాడు: నాయనా లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లు నిందింపతగదు. ప్రస్తుతము కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడుము. నా బుద్ధి వనవాస వ్రత దీక్షయందే నిశ్చలముగా ఉన్నప్పటికీ భరతునిపై గల అనురాగం కారణంగా అది చాంచల్యమునకు లోనవుతూ ఉన్నది. వనవాసకాలము ముగియకముందే భరతుని చూచుటకై నా మనస్సు తహతహలాడుచున్నది. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదు మధురములు, హృదయమునకు హత్తుకొనున్నవి, మనస్సును ఆహ్లాదపరచునవి. అతని మాటలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరలా కలిసిమెలిసి ఆనందించు సమయము ఎప్పుడో గదా. ఈ విధంగా కలత చెందుతూ శ్రీరాముడు గోదావరి నదీ తీరానికి చేరాడు. అతడు సీతాలక్ష్మణులతో కూడి నదీ జలములలో స్నానం చేశాడు.
తరువాత వారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణాలు చేసి ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించారు. సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జలములలో స్నానం చేసిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో కలిసి గంగా జలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 16వ సర్గము సంపూర్ణం. శుభం.